విశ్వాసంలో నడుచుకొనుట అనే దాని మీద మనం ధ్యానిద్దాం. కంటిన్యూయింగ్ ఇన్ ఫెయిత్. విశ్వాసానికి ఇంకొక అర్థం కూడా ఉంది. వాట్ ఈస్ ఫెయిత్? కంటిన్యూయింగ్ ఇన్ గాడ్స్ మెర్సీ. దేవుని కృపలో కొనసాగడము కూడా ఏమంటారు దాన్ని? విశ్వాసం. అందరూ చెప్పండి, దేవుని కృపలో కొనసాగడము కూడా విశ్వాసం. కంటిన్యూయింగ్ ఇన్ గాడ్స్ మెర్సీ ఈజ్ కాల్డ్ ఫెయిత్. ఎందుకంటే ఇది మీకు సులువుగా ఉండొచ్చు. చాలామంది వారికి జరిగిన కష్టాలు, నష్టాలు, బాధలు దేవుడే కలుగు చేశాడు అనుకొని దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు. ఆయన్ని ద్వేషించి అసహించుకొని దేవునికి వ్యతిరేకంగా మారిన విశ్వాసులు చాలామంది ఉన్నారు. సో నన్ను ఇంకా దేవుడు ప్రేమిస్తున్నాడు, నా కష్టంలో నన్ను శుద్ధీకరిస్తున్నాడు. సో చాలామంది రారు. ఏం చేశాడు? ఏ కష్టం వచ్చినా దేవుడి మీద కోపం వస్తుంది కొంతమందికి. ఇంకా దేవుడు ప్రేమిస్తున్నాడు నన్ను, ఆయన కనికరం గల దేవుడు, నా మీద కనికరం చూపిస్తాడు, నా కష్టాలలో కూడా ఇంకా అధిక కనికరం చూపిస్తాడు అని ఆ కనికరంలో ముందుకెళ్ళడాన్ని ఏమంటారు? విశ్వాసం. ఫెయిత్ ఈజ్ కంటిన్యూయింగ్ ఇన్ హిస్ మెర్సీ. సో కంటిన్యూయింగ్ ఈజ్ నాట్ ఈజీ. సైనికుల్లాగా వెళ్ళాలంట, సోల్జర్స్ మార్చింగ్. ప్రెస్ ఆన్ అంటది, అంటే ముందుకెళ్ళాలి, ఈడ్చుకెళ్ళడం, బలవంతంగా వెళ్ళడం ముందుకి. ఎంతమంది ఉద్యోగానికి పొద్దున్న లేచి ఆనందంగా సంతోషంగా వెళ్తారు, లేకపోతే జీతం కట్ చేస్తారు, లేటుగా తిడతారు, డబ్బులు రావు, కడుపు నిండదు. యు గో టు జాబ్ విత్ రెస్పాన్సిబిలిటీ. కనపడే ఉద్యోగం. మరి దేవుడు ఏంటంటే కనపడేవి అశాశ్వతంగా పెట్టాడు, కనపడనివి శాశ్వతంగా పెట్టి దాన్ని విశ్వాసంతో నమ్మాలా, దీన్ని నువ్వు చూసి తెలుసుకో అని చెప్పాడు. ఓకే, సో ద ఇన్విజిబుల్ ఆర్ మోర్ రియల్ అండ్ మోర్ పవర్ఫుల్. కనబడినవి అసలైన సత్యాలు. ఎందుకంటే ఆయన దృశ్యమైనవి అదృశ్యమైన వాటితో చేశాడంట. హీ మేడ్ ద మ్యాటర్ విత్ ద స్పిరిట్. ఆయన ఆత్మ ద్వారా సమస్తాన్ని చేశాడు. ఆత్మ కనపడుతుందా? కనపడదు. నువ్వు నీ ఆత్మ, పక్కన చెప్పండి, నువ్వు నీ ఆత్మ అనండి. చూడండి, ఎవ్రీబడి హ్యాస్ అ స్పిరిట్. మనం ఒక మనిషి అనుకుంటాం, మనతో పాటు ఒక ఆత్మ ఉంది. వీ హ్యావ్ అ స్పిరిట్. అది నిజం. భూమి మీద ఒక మనిషి పుట్టాలంటే దేవుని రాజ్యము నుంచి, ఆయన సింహాసనం నుంచి ఒక ఆత్మ రావాలి. ఒక ఆత్మ వచ్చిన తర్వాత నీ గర్భంలో ఆ ఆత్మకు శరీరాన్ని ఇస్తావు. అది 9 నెలలు ఆత్మ నీ కడుపులో ఉండి శరీరాన్ని పొందుకొని ఈ భూమి మీదకి వస్తుంది. యు సీ దాట్ నౌ. ఎ స్పిరిట్ కమ్స్. గాడ్ షుడ్ అలౌ. ఆ తండ్రి ఒక స్పిరిట్ని అలౌ చేస్తాడు. మరి దేవుడు ఎలా అలౌ చేస్తాడండి? మరి అవిశ్వాసుల గర్భాల్లోకి అంటే ఆయన ముందే చెప్పేశాడు, ప్రతి మోకాలు వంగాల, ప్రతి నోరు ఆయన ఒప్పుకోవాలా. అందుకే ఆయన పంపిస్తున్నాడు. హీ ఈజ్ స్టాండింగ్ ఇట్. ఇక్కడ కాకపోతే అక్కడ నేర్చుకుంటాం. ఇక్కడ 70, 80, 90 సంవత్సరాల్లో నేర్చుకుంటే మంచిది, లేకపోతే అక్కడ 1000 సంవత్సరాల్లో నేర్చుకుంటాం. ఎన్ని సంవత్సరాలు? నోవా టైంలో ఎంతమంది రక్షింపడ్డారు? 8 మంది. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు ఓడ ముందు, ఓడ తర్వాత కూడా ఒక 400 సంవత్సరాలు బతికాడు ఓడ దీని తర్వాత. ఓకే, యావరేజ్గా 800 to 900 years. సో 500 సంవత్సరాల్లో నేర్చుకున్న విధేయత నోవా. కుటుంబం అంతా వెళ్ళిపోయారు పైకి చక్కగా ఆయనతో పాటు పరలోక రాజ్యానికి. అంటే ఆ రోజుల్లో పరలోక రాజ్యం లేదు, పరదైస్ ఉంది. ఏముంది? పరదైస్. పరలోక రాజ్యం ఎప్పుడు వచ్చింది? నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుస్తా. అప్పుడు దాకా విశ్వాసులందరూ పరదైసు చెరసాల్లో ఉన్నారు కదా. ఒక మంచి అబౌట్ ప్లేస్ అన్నమాట. అది గెస్ట్ హౌస్, దేవుడి గెస్ట్ హౌస్ పరలోకం వెళ్ళే ముందు. ఓకే, సేమ్ పరలోకంలాగే ఉంటుంది. ఇది చెరసాల. సో నోవా టైంలో అవిధేయులు ఎన్ని వేల సంవత్సరాలు ఉన్నారు అనుకున్నాం మనం? ఉదాహరణగా చూసుకుంటే ఒక 3000 సంవత్సరాలు ఉన్నారు వాళ్ళ చెరలో. ఉదాహరణకు 100 సంవత్సరాలు వేసుకుందాం. నోవా ఎంతకాలం ప్రకటించాడు సువార్త? 100 సంవత్సరాలు. నోవా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక్కరి రక్షింపడిపోయినా సరే స్వార్థ ప్రకటిస్తూనే ఉన్నాడు 100 ఏళ్ళు. జస్ట్ ప్రీచ్డ్. అంటే అంత దుష్టత్వం ఉంది. కానీ ఈ రోజుల్లో దేవుడు నోవా అలా కాదు. నోవా కంటే ఈ దినాల్లో ఉండేటువంటి విశ్వాసులు చాలా గొప్పవాళ్ళు. ఎందుకో తెలుసా? ఆ కాలంలో నోవాలో పరిశుద్ధాత్మ శక్తి సామర్థ్యము అంత లేదు. ఇప్పుడు నమ్మిన వారికి పరిశుద్ధాత్మ ఇచ్చాడు కాబట్టి ఒక్కొక్కళ్ళు లోకమును వెలిగించేటంత సామర్థ్యం ఉంది. యు సీ దాట్. ఈవెన్ యోహాన్తో కూడా అదే అంటాడు. యోహాను కొంచెం భయపడిపోయి
చిందరవిందర అయిపోతాడు. ఎందుకు? అల్ప విశ్వాసం ఉంటాడు. ఎందుకంటే దేవుని రాజ్యములో పుట్టేవాడు యోహాను కంటే గొప్ప. దేవుని రాజ్యం అంటే యేసుని నమ్మితే నీలోకి ఎవరు వస్తారు? పరిశుద్ధాత్మ. సో యు ఆర్ మోర్ పవర్ఫుల్. అందుకే పాత నిబంధన ప్రవక్తలందరూ, భక్తులందరూ కూడా చూశారంట. మనము ఈ ఆత్మ అప్పుడప్పుడు వచ్చి మనల్ని కదిలించేసి ప్రవచనం చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. సంవత్సరంలో అప్పుడప్పుడు ఆత్మ వస్తుంది, చీల్చేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడు అలా కాదు. వీళ్ళలోకి వచ్చి నిలకడగా ఉంటుందే, ఈ యుగంలో వీళ్ళు ఏం చేస్తారో అని ఆ ఆత్మ వస్తుండగా దూతలు కూడా కాసుకొని చూసాయంట. కానీ అలాంటి ఆత్మ వచ్చిన తర్వాత కూడా నీ దేవుణ్ణి నమ్ముకోకుండా, నీ జీవితాన్ని ఫలభరితం కాకుండా, ఆశీర్వాదాలు చూడకుండా సైతానుడు డైవర్షన్ను ఉపయోగించాడు, నేత్రాశను ఉపయోగించాడు, శరీరాశను ఉపయోగించాడు, సౌందర్యాన్ని ఉపయోగించాడు, పేరుని, డబ్బుని, ఘనతను ఉపయోగించాడు, విద్యను ఉపయోగించాడు, జీవపు డంబాన్ని ఉపయోగించి లోపల ఉండే ఆత్మను బయటికి రాకుండా 2000 సంవత్సరాలు విజయవంతంగా ఆపేశాడు. ఎవరో ఒకళ్ళో, ఇద్దరులో, ముగ్గురులో వస్తే ఏంటి, 100 మందిలో వస్తే ఏంటి, ప్రతి ఒక్కరిలో రావాలా. దేవుని ఆత్మ ప్రతి ఒక్కరిని అలా చేయడానికి అంత సామర్థ్యము కలిగిన ఆత్మ. కాబట్టి లూసిఫర్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. హీ కుడ్ డైవర్ట్ యూ సక్సెస్ఫుల్లీ ఫ్రమ్ నాట్ క్యాపిటలైజింగ్ ద పవర్ దట్ ద హోలీ స్పిరిట్ డిపాజిటెడ్ ఇన్ యూ. చూసారా, నీలో గొప్ప శక్తిని బయటికి రాకుండా వాడు ఎలా డైవర్ట్ చేశాడు. అందుకే అంటాడు శత్రువు మీద నీకు అధికారం ఇస్తాను అండు. శత్రువు బలమంతటి మీద, అంటే వాడికి కూడా బలం ఉంది. అందుకే శత్రువుని బైబిల్ ఏమంటుందో తెలుసా? స్ట్రాంగ్ మ్యాన్, బలవంతుడు అంటుంది. యేసుప్రభుని వాళ్ళు అంటారు బయల్జెబూలు వెళ్ళగొట్టారని. ఏం వెళ్ళగొట్టేది? బయల్జెబూలు బలవంతుడు. వాడిని నేను బంధించానంటే నేనంత బలవంతుడినో చూసుకోండి అంటాడు దేవుడు. జీసస్ బౌండ్ ద స్ట్రాంగ్ మ్యాన్. సో హీ ఈస్ అ స్ట్రాంగ్ మ్యాన్. హీ క్యాన్ డైవర్ట్. హీ హ్యాస్ స్ట్రాటజీస్ అండ్ ప్లాన్స్. 40 సంవత్సరాల్లో ఎలా తీసుకెళ్తాడు దేవుడు అని కుట్ర. వీళ్ళెవరూ ఆపలేరు. వీళ్ళకి మంచి నాయకుడు ఉన్నాడు, మోషే. వీళ్ళు 40 సంవత్సరాలు ఎలాగైనా తీసుకెళ్ళిపోతాడు విధేయతలో. వీళ్ళు ఎలా డైవర్ట్ చేయాలా అని బాలాకు రాజు గజగజ ఉడికిపోతున్నాడు. వీళ్ళ దేవుడు అని చెప్పి బిలాం దగ్గరికి వెళ్తాడు. బిలాము మళ్ళా పశ్చాత్తాపంలో తిరిగి పొందుకున్నాడా? పశ్చాత్తాపం పొందుకున్న వాళ్ళు నేను ఒక 4 పేర్లు చెప్పా. ఎవరు? సౌలు, ఈసావు, కయ్యూను, బిలాం. కానీ కొత్త నిబంధనలో పశ్చాత్తాపం గొప్పదా కాదా? బిలాము మళ్ళా దేవుని వద్దకు వెళ్ళలేకపోయాడు. సౌలు మళ్ళా తిరిగి వెళ్ళలేకపోయాడు. కయ్యూను తిరిగి దేవునితో సహవాసం చేయలేకపోయాడు. యు సీ ఆల్ దిస్ 4 people. బిలాం, దే కుడ్ నాట్ గో బ్యాక్. కానీ ఇప్పుడు వేరు. ఇప్పుడు మీరెవ్వరు వెనక్కెళ్ళకుండా దేవుడు ముందుకు నిశ్చయంగా మళ్ళీ తీసుకెళ్తాడు. నో బడీ విల్ మిస్. పక్కన చెప్పండి, నువ్వు తప్పించుకోలేవు ఆయన కృప నుండి అన్నాడు. మళ్ళీ చెప్పండి, ఆయన ఆశీర్వాదాన్ని అసలు తప్పించుకోలేవు అన్నాడు. అదే ఈరోజు వర్తమానం. ఓకే, ఒక 100 సంవత్సరాలు నేర్చుకోవాల్సినటువంటి జ్ఞానము వారికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 3000 సంవత్సరాలు. నోవా 100 సంవత్సరాలు బోధించాడు ఆ వాక్యాన్ని. పక్కన చెప్పండి, నువ్వు నోవా కంటే గొప్పవాడు అన్నాడు. ఎందుకంటే నీలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు. పాత నిబంధన ప్రవక్తల కంటే గొప్పవాళ్ళు మీరు, అవునా? ఎందుకంటే నీలో పరిశుద్ధ, వాళ్ళు అప్పుడప్పుడు చెల్లిపోయాడు పరిశుద్ధాత్మ. నీలో ఎలా ఉంటాడు? నిలకడగా వేసి ఏం చేయబడ్డాడో తెలుసా? ఆయన రక్తముతో ముద్ర వేయబడ్డాడు, సీల్. సో ద డెవిల్ ఈజ్ సక్సెస్ఫుల్ డైవర్టర్. అప్పుడు ఆ బిలాము ప్రవక్త బాలాకు ఒక మంచి స్కెచ్ చెప్తాడు. వీళ్ళని ఆపడం కష్టం, వీళ్ళని ఆపడము కష్టం. వీళ్ళ నాయకుడు బలవంతుడు, వీళ్ళ దేవుడు బలవంతుడు. కాబట్టి నీకు ఒక ప్లాన్ చెప్తా, వీళ్ళు శపింపబడాలంటే అని చెప్పి మ్యాటర్ చెప్తాడు. ఓకే, అప్పుడు మోయాబులో ఉండేటువంటి కొన్ని వేల మంది సౌందర్యము గల స్త్రీలు నుంచి ఉంటారు గేట్ దగ్గర. ఓకే, మంచి మంచి బట్టలు వేసుకుని దే జస్ట్ స్టాండ్. వీళ్ళు చూశారు అందాన్ని. ఇజ్రాయేల్ అందరూ వాళ్ళతో ఏం చేశారు? దే లుక్ బ్యూటిఫుల్ అండ్ దే కమిటెడ్ అడల్టరీ. వాళ్ళతో వ్యభిచారము చేశారు. వెన్ దే కమిటెడ్ అడల్టరీ విత్ దామ్. ఎంతమంది చనిపోయారు తెలుసా ఆ రోజు? 24,000 మంది. 24,000 people died. So be careful. Any beauty other than your wife is your enemy. So your neighboring woman or any woman could be your enemy. So that's the reason why woman should always make herself limited, her beauty limited to her family. ఎంతమందికి అర్థమైంది? Be careful. You could be killing many people. అందుకే అంటది అందము మోసకరము, అది కేవలము. సామెతలు 31. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అంటే సందర్భాన్ని బట్టి అంటున్నాడు. అలాగని సౌందర్యం వ్యర్థం అని అనదు. కొన్ని సార్లు బైబిల్లో
మరి సారాను పొగుడుతుంది, ఆమె సౌందర్యం గల స్త్రీ. మరి దేవుడు యోబుని ఆశీర్వదించినప్పుడు యోబు కుమార్తెలు సౌందర్యవంతులంట. ఓకే, సో గాడ్ షుడ్ ట్రై టు యూస్ ఇట్ ఇన్ ఎ వెరీ గుడ్ వే. బైబిల్ ఒకటి తీసుకొని వద్దు, లుక్ గుడ్, బీ గుడ్, హ్యావ్ బౌండరీస్. పక్కన చెప్పండి, ప్రతి ఇంటికి సరిహద్దులు ఉన్నట్టు ప్రతి ఒక్కరికి సరిహద్దులు ఉంటే బాగుంటుంది అని చెప్పండి. ఎవ్రీ హౌస్ హ్యాస్ బౌండరీస్. ఎంతమంది ఇళ్లకు సరిహద్దులు ఉంటాయి? సరిహద్దులు లేదని చూసారా ఒకటైనా? డిడ్ యూ సీ ఎనీ హోమ్ వితౌట్ బౌండరీస్? నో, there is no house without boundaries. Let there be house, let there be boundaries. Right, continuing in his mercy. రోమీలు 6:14, Romans 6:14. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. ఓకే, అంటే ఇందాక నుంచి మనం ఏమి నేర్చుకున్నాము? మనలో ఉండే పరిశుద్ధాత్మ కార్యాన్ని బయటికి రానివ్వకుండా సైతానుడు ఏం చేస్తాడు? ఇక్కడ బిలాము బలాక్ ఏం చేయించాడు? డైవర్షన్ అనండి. ఇప్పుడు ఈ సాయంకాల ధ్యానం ఏం చేస్తుందో తెలుసా? పగల నుంచి మధ్యాహ్నం వరకు ఉండే ఫోకస్ మధ్యాహ్నం పోయి నువ్వు పడుకుని పోతావు. ఇది సాయంకాలం కూడా ఫోకస్గా ఉండి 24 గంటలు ఫోకస్గా ఉండే జీవితాన్ని నీకు ఇస్తుంది. 20, 30, 40, 50 సంవత్సరాలు పట్టే వాగ్దానము చాలా త్వరగా నెరవేరిపోతుంది నీ జీవితంలో. దిస్ ఇంక్రీజెస్ ఫోకస్. డెవిల్ విల్ అటాక్ యువర్ ఫోకస్. ద డెవిల్ వాంట్ టు డైవర్ట్ యూ విత్ ద లస్ట్ ఆఫ్ మనీ, ద బ్యూటీ ఆఫ్ ఉమెన్, ద లస్ట్ ఆఫ్ పవర్, అధికారం, జీవపు డంబం, డైవర్షన్. దేవుడు అంతకంటే ఎక్కువ ఇస్తాడు. సొలొమోను కంటే గొప్పని చేద్దాం అనుకుంటున్నాడు దేవుడు నేను. కానీ దేని మీద కడతాడు? బండ మీద, వాక్యం మీద. యోబు 4 తరాలు తూర్పు దిక్కుకి ఒక చోటకి ధనికుడుగా ఉన్నాడా? ప్రపంచానికి ధనికుడుగా ఉన్నాడా? యు సీ హౌ? అండ్ హీ గాట్ బ్లెస్డ్. సో గాడ్ విల్ గివ్ యూ ఫేవర్, గుడ్ నేమ్. Sin shall not have dominion over you, for you are not under the law, but under grace. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఎందుకంటే ధర్మశాస్త్రమును విషయమై మనల్ని చనిపోయేటట్టు ఎవరు చేశారు? ధర్మశాస్త్రం యొక్క బంధకముల నుండి మనల్ని ఎవరు విడిపించారు? సిలువ మరణము. Christ has redeemed us from the law. అయితే మరి ఇప్పుడు దానివల్ల పాపము మన మీద ప్రభుత్వము చేయదంట. రైట్, లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ ద పవర్ ఆఫ్ గ్రేస్. దీన్ని ఏమనుకుంటారు? ఇలా చెప్తే పాపం చేసేస్తారేమో, ఇంకా చురువుగా ఇంకా భ్రష్టులు అయిపోతారేమో అని సాధారణంగా ఖండించే వాటిని ఎత్తుక్కుంటూ ఉంటారు. బైబిల్లో ఉంటాయి. దేవుడు ఖండిస్తాడు, అందరూ ఖండిస్తారు. తప్పే. నోబడి విల్ ఎంకరేజ్ ఇట్. భూమి మీద కొంచెం మైండ్ ఉన్న వాళ్ళు ఎవరు చేయరా పని. అయితే ఎందుకు ఇలా రాశాడు? ఇప్పటికే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. ఇది ఎవరికి? ఇది రక్షింపబడిన విశ్వాసికి, యేసుని హృదయపూర్వకంగా నమ్మి పరిశుద్ధాత్మను పొందినటువంటి విశ్వాసికి. దిస్ ఇస్ ఫర్ ఎ సీరియస్ బిలీవర్స్. అందరికీ సిలువ వెరితనము కానీ విశ్వాసికంటే అది దేవుని యొక్క శక్తి. దట్స్ పవర్. క్రాస్ ఈజ్ ఎ పవర్. ఒకసారి యేసుని నమ్మిన తర్వాత ఎందుకు ఈ వచనం చెప్తున్నాను అంటే, వై? నీలో ఇంకా బలహీనతలు ఉన్నాయి. కోపం పోలే, కొన్ని పోలేదు. మరి దేవుడు యోబుని తూర్పు దిక్కంతటికీ ఆశీర్వాదాన్ని చేసినప్పుడు, ఉదాహరణకి ఒక 50 ఏళ్ళు ఆశీర్వదించాడు. ఓకే, మరి యోబుకి మేబీ 70 వచ్చాయి అనుకుందాం. ఓకే, 70 ఏళ్ల వయసులో 20 ఏళ్ళ నుంచి 70 వరకు దేవుడు 50 ఏళ్ళు యోబుని ఆశీర్వదించాడు. పోనీ 20 నుంచి 30 ఏళ్ళు ఆశీర్వదించాడు అనుకుందాం, 50 అనుకుందాం. యోబుకి 50, 20 సంవత్సరాలప్పుడు ఆశీర్వదిస్తే ఈ 30 ఏళ్ళలో యోబు తూర్పు దిక్కు అంతటికి ధనికుడైపోయాడు. మరి ఈ 30 సంవత్సరాల్లో యోబులో గర్వం ఉందా లేదా? ఈ 50 సంవత్సరాల తర్వాత సమస్తాన్ని పోగొట్టుకొని దాంతోపాటు ఏం పోగొట్టుకున్నాడు? గర్వాన్ని పోగొట్టుకున్న తర్వాత ఎన్ని తరాలు ఉన్నాడు? 4 తరాలు. ఓకే, రైట్. ఇప్పుడు ఈ 30 సంవత్సరాల్లో యోబు తన గర్వం అనే పాపాన్ని చేస్తూ ఉన్నాడా, చేయట్లేదా? యాస్. కొన్నిసార్లు చేయలేకపోవచ్చు, కానీ ఉంది ఎక్కడో అది. సమ్ బిట్స్ ఆఫ్ ప్రైడ్ ఈజ్ లింగరింగ్ ఇన్ హిస్ స్పిరిట్, సోల్ అండ్ బాడీ, డీప్ ఇన్ హిస్ హార్ట్. అది యోబుకు తెలుసా? తెలీదు. యూ కెన్ నెవర్ నో యువర్ ప్రైడ్. Pride can only be known under persecution. That also when you inquire God, if you are a wise man, you will understand this point. ఒకళ్ళ గర్వం ఎప్పుడు వాళ్ళకి తెలియదు.
ఒకళ్ళ గర్వం ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఏదైనా ఒక శిక్ష అతని మీదకి వచ్చినప్పుడు, ఎందుకు వచ్చిందని దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అప్పుడు మాత్రమే దేవుడు బయలుపరుస్తాడు, ఇది నీ గర్వం వల్ల వచ్చింది, నేను ఎందుకు ఇక్కడ ఎదగలేకపోతున్నాను, నేను ఎందుకు ఇది చేయలేకపోతున్నానని నువ్వు దేవుని దగ్గర పెడితే అప్పుడు చెప్తాడు, ఇదిగో దీని మూలముగా. ఎంతమందికి అర్థమైంది? ఓన్లీ వెన్ యూ హంబల్ యువర్ సెల్ఫ్ అండ్ గో, దెన్ గాడ్ విల్ టెల్ దిస్ అండ్ ప్యూరిఫై యూ అండ్ టేక్ యూ టు ద నెక్స్ట్ లెవెల్. దేవుడు ముందే యోబుకు వాగ్దానం ఇచ్చేశాడు. మరి యోబుని దేవుడు గర్విష్ఠుడు, సైతాను గుణం కలిగిన వాడు అన్నాడా, లేకపోతే నీతిమంతుడు అన్నాడా? అంటే ఏంటి దేవుడి ప్లాన్? మొత్తం 5 తరాల పాటు జీవిస్తావు నువ్వు. మొదటి తరం తర్వాత నేను శుద్ధీకరిస్తా, ఆ తర్వాత 4 తరాలు. నీలో ఒకటి చూశాను, నువ్వు నన్ను వెంబడిస్తావు ఎట్టి పరిస్థితుల్లో అయినా, అందుకే నేను నిన్ను ముందే నీతిమంతుడు అనేశాను. అంటే ఈ 30 సంవత్సరాలు కాదు, తన జీవితం అంతా చూసినట్లయితే పాపము యోబు మీద ప్రభుత్వము చేయలేదు. చూసారా? ఇప్పుడు యేసు ప్రభు మనలో ఉన్నాడంటే మనలో బలహీనతలు ఉన్నాయని కాదు, లేవని కాదు, ఉన్నాయి. అబ్రహాంలో బలహీనతలు లేవా? ఉన్నాయి. కానీ దేవుడు అంచెలంచెలుగా వాటిని శుద్ధీకరిస్తాడు. కానీ వారికి జరిగినంత ఘోరము నీకు జరగాలనేసిన అవసరం లేదు. ఎందుకంటే నీలో ఎవరున్నారు ఇప్పుడు? పరిశుద్ధాత్ముడు. నీవు ముందుగానే తెలుసుకొని ఆ రాళ్లను పగలగొట్టుకోవచ్చు. దేని పగలగొట్టుకోవచ్చు? మరి ముంబై నుంచి పూణే వెళ్తున్నప్పుడు ఒక కొండలోంచి వెళ్తున్నాను. ఒక 1/2 కిలోమీటర్ అంత ఉంటాయి పోడు కొండలు. సడన్గా కొండలోంచి వెళ్ళిపోతుంది కారు, ఒక 1/2 కిలోమీటర్. ఆ కొండలోంచి త్రోవ, కొండ మనకు కనపడుతుంది అనమాట, అందులోంచి త్రోవ. మనము అంత బాధపడాల్సిన అవసరం లేకుండా మరి పరిశుద్ధాత్మ ద్వారా మనకు మనమే ఆ కొండను మరి పగలగొట్టుకుంటే యోబు లాంటి, దావీదు లాంటి గండం కూడా వెళ్ళాల్సిన అవసరము లేదు. అలాంటి ఘటనలుగా వెళ్లకుండా మీ అందరూ మీ అంతటా మీరే మీ కొండల్ని తవ్వుకొని మార్గాలు సరళము చేసుకొందురుగాక. ప్రతి ఒక్కళ్ళు మంచి ఉంటుంది, హైవే ఉంటుంది, కొండలు ఉంటాయి. పక్కన వాళ్ళు చెప్పు, నీ కొండలన్నీ తవ్వేసుకున్నావా లేదా అని అడగండి. ఎవ్రీబడి హ్యాస్ మౌంటైన్స్ టు మూవ్ దెమ్. అందుకే దేవుడు అంటాడు, ఈ కొండల్ని శిష్యులను అంటారు, మా విశ్వాసాన్ని పెంచు, ఇంత క్షమించడం మా వల్ల కాదు అంటారు శిష్యులు. అప్పుడు ఆయన అంటాడు, నీకు ఆవగించేంత విశ్వాసం ఉంటే కొండను చూసి పో అంటే, నీకు ఆవగించేంత విశ్వాసం ఉంటే ఈ చెట్టును చూసి వేరుతో పొమ్మంటే పోవాలా. కొన్ని కొండల్ని మనం తీసేసుకోవాలా, రైట్? నీ అంతటి నువ్వే. పెద్ద పెద్ద కొండలు మరి దేవుడు కష్టాల ద్వారా తవ్వకంటే ప్రార్థన ద్వారా తవ్వుకొని నీ శరీరాన్ని అంచుకొందువుగాక. అంటే ఏంటి? ఈ జీవిత యాత్రలో చాలామంది కొన్ని పొరపాట్లు చేయడం వల్ల అనుకుంటారు, అందుకే దేవుడు నాకు ఆశీర్వాదం ఇవ్వట్లేదు, అందుకే దేవుడు నాకు ఈ వరాలు ఇవ్వట్లేదు, అందుకే నాకు పెళ్ళి అవ్వట్లేదు, అందుకే నాకు కొన్ని జరగట్లేదని అదొకలాంటి మధ్య తరగతి జీవితంలో ఇరుక్కుపోతారు. మధ్య తరగతి అంటే ఆత్మీయ మధ్య తరగతి. ఓకే, మిడిల్ క్లాస్ స్పిరిచువల్ లైఫ్, యూ విల్ బి స్టక్ ఇన్ దట్ జోన్. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు, ఈ యాత్రలో గుర్తుపెట్టుకోండి, ఈ తప్పు చేసావు కాబట్టి నువ్వు ఇంతకుముందు 4-5 విషయాలు ప్రార్థిస్తావు, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. తర్వాత ఏమైనా పొరపాటు చేసినప్పుడు అనుకుంటావు, ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. అదొక 4 సంవత్సరాలు ప్రార్థించావు, 5వ సంవత్సరం పొరపాటు చేసావు, ఏమనుకుంటావు, ఈ 4 సంవత్సరాలు నేను చేసిన 40 రోజుల ఉపాధన అన్నీ కూడా పోయాయి, మళ్ళా ఫస్ట్గా మొదలెట్టాలా, డబ్బులన్నీ పోయాయి, లాస్లు అయిపోయాయి, మళ్ళీ ఫ్రెష్గా సంపాదించుకోవాలి. ఇది అలా కాదు. దేవుడు చెప్తున్నాడు, నా విశ్వాస యాత్రలో నువ్వు పడిపోయినా నువ్వు తిరిగి లేచినప్పుడు ఈ పాపము నీ మీద ప్రభుత్వము. అందుకే యేసు రక్తము గురించి నువ్వు పొద్దున్న లేచి స్తోత్రం చెప్పాలా. షుడ్ వర్షిప్ గాడ్ ఫర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. దిస్ ఈస్ ఓన్లీ ఫర్ ద మేజర్స్, ఈవెన్ ఫర్ ద మైనర్స్ ఆల్సో. అందుకే దేవుడు చెప్తున్నాడు, పాపం మీ మీద ప్రభుత్వము చేయదు. ఎందుకు? కానీ నువ్వేమనుకుంటావు, అవతల వాళ్ళు కంటికి కనపడతాది నువ్వు చేసిన తప్పు. నీ బోధకుడికి కనపడవచ్చు, నీ ఇంట్లో నీ భర్తకు కనపడవచ్చు, భార్యకు కనపడవచ్చు, పిల్లలకు కనపడవచ్చు, వేరే వాళ్ళకి కనపడవచ్చు. వాళ్ళు నేను ఖండించవచ్చు, ఇలా చేశాడు కాబట్టి ఏదో జరుగుతుంది, నువ్వు కూడా ఖండించుకుంటావు, ఆగిపోతావు. ఇక దాని విషయమై ప్రార్థన చేసి ముందుకు వెళ్ళలేవు. ఆ ఇంటి విషయమై ఆ సేవ చేద్దాం అనుకున్నావు, అరే ఈ పొరపాటు చేసేసాను, ఇంక నేను సేవ చేయలేను. ద బైబిల్ సేస్, నీ పిలుపు, నీ వరాలు ఆగవు, ఎందుకంటే పాపం నీ మీద ప్రభుత్వము చేయదు. ఇప్పుడు దాకా ఏ ప్రార్థనలు అయితే చేసి నేను పాపిస్తాను అందుకే ఆగిపోయేమో అనుకుంటున్నావా, అవన్నీ వచ్చి తీరుతాయని దేవుడు చెప్పమన్నాడు. గాడ్ ఈస్ టెల్లింగ్, కౌంట్ యువర్ డేస్. నీ విశ్వాసాన్ని విడిచిపెట్టక. నువ్వు దేని విషయమై ప్రార్థించావా? ఇల్లు కొరక, ఉద్యోగం కొరక, దేని కొరకు ప్రార్థించావు? నీ బలహీనత పోవాలని ప్రార్థించావు కానీ పోవట్లేదా?
ఆ బలహీనతను జయించి తీరుతావు. ఆ అప్పు తీరుచాది, ఆ రోగం పోతాది, ఆ రిపోర్ట్ నార్మల్ వస్తుంది, ఆ భర్త మారతాడు, ఆ భార్య మారతాది. గాడ్ విల్ డు. ఆ వరాలు నీ జీవితంలో నెరవేరుతాయి. నీ కోపాన్ని జయించి తీరుతావు, నీ మోహాన్ని జయించి తీరుతావు. యూ విల్ బి విక్టరీ ఓవర్ యువర్ అడల్టరస్ నేచర్. ఆ త్రాగుడును తీసి పడేస్తావు. యూ విల్ డూ ఇట్. ఏదో ఒక పొరపాటు వల్ల అవి జరగవడానికి లేదు. గాడ్ ఈస్ బీన్ టెల్లింగ్ యూ. ఎందుకు చెప్తున్నాడో తెలుసా ఇవన్నీ? నేను సంఘంలో అబ్రహాం ఆశీర్వాదం నెరవేరుస్తాను. లార్డ్ జీసస్, అయ్యా ఇది ఈ సంఘానికి ఎన్నో సంవత్సరాల నుంచి మేము జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఈరోజు మళ్ళా జ్ఞాపకం చేశావు. అది ధర్మశాస్త్ర మూలముగా కాదు, పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. ఇదిగో ఈ ఆశీర్వాదాన్ని బయటికి తీసి అనేకులను నేను ఆశీర్వదించబోతున్నాను ఈ రోజు నుంచి. ఎలాగైతే అయ్యా ఈ ఆశీర్వాదాన్ని నీ బిడ్డల నుంచి బయటికి తీసి అనేకులు వీళ్ళకు నాకు అది లేదు ఇది లేదని నిరసించి కృంగిపోయి మరణ భయంతో ఇక నా జీవితం చాలిస్తాను, ఇక ఎందుకు ఈ జీవితం అని కృంగిపోయిన వారి విషయమై నూతన ఆశీర్వాదము ఈ రోజు నుంచి బయటికి తీసుకురమ్మని, ఆ ఆశీర్వాదాలు ప్రతి ఒక్కళ్ళు పుష్పించి ఆయా కాయలు కాసి గొప్ప సాక్షులుగా వారు ఈ భూలోకంలో జీవించే కృప ఈ ఆశీర్వాదం ద్వారా దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. కమ్ ఆన్, బ్లెస్ యువర్ సెల్ఫ్. I release angels to manifest that blessing. In Jesus' mighty name I pray. Amen.